రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయి శాప్ డైరెక్టర్లు కృషి చేయాలని కడప జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో రాష్ట్ర స్థాయి శాప్ డైరెక్టర్లు ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమణారావు, డాక్టర్ ప్రేరం రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం కడప నగరంలోని వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్తో పాటు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈరోజు మనం ఇక్కడ కడపకి రావడానికి కారణం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన స్పోర్ట్స్ స్కూల్ కడప స్పోర్ట్స్ స్కూల్లో ఉన్న పరిస్థితులు, తర్వాత దాదాపుగా మీకు తెలిసే ఉంటుంది 2005-6లో మనం ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా 20 సంవత్సరాల దాదాపు అవుతుంది. కానీ ఈ 20 సంవత్సరాల్లో ఎంతమంది పిల్లలు నేషనల్ లెవెల్ కానీ వాళ్ళ ఏజ్ గ్రూప్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మరి మిగతా వాళ్ళు చేయలేదు అంటే కారణాలు ఏంటి? మనం ఇంత ఖర్చు పెట్టి గవర్నమెంట్ సైడ్లో కానీ ఇవన్నీ చేసినా కానీ రిజల్ట్ రావట్లేదంటే ఏదో ఒక మనకు లోపం ఉంటుంటుంది. ప్లేయర్స్లో ప్రాపర్ సెలెక్షన్ లేకపోవటమా, లేకపోతే వాళ్ళకి ప్రాపర్ కోచింగ్ ఫెసిలిటీస్ లేకపోవటమా, ఫుడ్ ఉండటానికి మన ఇక్కడ వసతులు ఇవన్నీ కూడా సరిగా ఉన్నాయా లేవా, ఇవన్నిటి కూడా ఒకసారి మన గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అంత ఎక్కువగా దీని మీద శ్రద్ధ చూపించలేకపోవటం. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చేసి 1 సంవత్సరం అయిపోయింది. రీసెంట్గానే మమ్మల్ని అందరినీ కూడా డైరెక్టర్స్గా నామినేట్ చేయడం జరిగింది. మమ్మల్ని ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ అటెంప్ట్ ఇక్కడికి మన స్కూల్కి రావడం కూడా మేము పోయిన నెల 27వ తారీఖున ఓత్ టేకింగ్ చేసాం. మరి తర్వాత ఫస్ట్ మీటింగ్ జరిగిన తర్వాత ఈ స్కూల్కి వెళ్ళి ఏమి చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, మనం ఎక్కడ లోపం ఉంది, ఇవన్నీ కూడా చూసుకొని ఇన్స్పెక్షన్ అంతా చేసి ఒక రిపోర్ట్ ఇవ్వవలసిందిగా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ VCMD గారు, అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ గారు, అలాగే చైర్మన్ రవినాయక్ గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఈరోజు 4 మెంబర్స్ ఇక్కడికి రావటం, అన్నీ కూడా ఫీల్డ్స్ దగ్గర నుంచి ప్రతి గ్రౌండ్కి వెళ్ళి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అక్కడ ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు ప్రాపర్గా కోచింగ్ జరుగుతుందా, లేకపోతే ఉన్న వసతులు మీకు సరిపోతున్నాయా లేదా అనే విషయాలు కూడా నేరుగా ప్లేయర్స్ని అడిగి, ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఏం చేస్తామంటే అఫీషియల్ తోటి మాట్లాడుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్లేయర్స్ ఒపీనియన్ కూడా తీసుకొని దాని ప్రాబ్లమ్స్ ఏంటో ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇవాళ ఉదయం నుంచి 2 గంటల వరకు మన సెంటర్కి పోవడం జరిగింది. సో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. అలాగే మేము కళ్ళారా చూసాం కాబట్టి మాకు తెలుస్తూ ఉంది నిజంగా వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది. మరి ఇవన్నీ కూడాను మన మినిస్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అది వీలైనంత వరకు త్వరలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు మనం చూసిన విషయాల్లో చాలా, ఇప్పుడు ఎందుకంటే మీ అందరికీ తెలుసు పిల్లలకి కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ మన గ్రౌండ్స్ చూసారంటే మీకు ఎప్పుడైనా వెళ్ళి ఉంటారు మీరందరూ కూడాను స్పోర్ట్స్ స్కూల్కి. ఆ స్పోర్ట్స్ స్కూల్ ఫెసిలిటీస్లో గ్రౌండ్స్ ముఖ్యంగా మల్టీపర్పస్ ఇండోర్ హాల్ మన స్పోర్ట్స్ స్కూల్ అని చెప్పి మన రాష్ట్రంలో ఉన్న రాబోయే భవిష్యత్తులో వీళ్ళు మంచి ప్లేయర్స్ అవుతారనే ఉద్దేశంతో సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టి వాళ్ళకి అన్ని వసతులు కల్పించి, కానీ ఆడుకోవడానికి బాల్ లేకుండా, ఆడుకోవడానికి గ్రౌండ్ లేకుండా ఇవన్నీ చేయటం వల్ల మన పిల్లలు డిఫరెంట్గా ఇంప్రూవ్ అవుతారు. స్పోర్ట్స్లో మనం ఎక్కడ ముందుకు వస్తాము, డెఫినెట్గా రావు అని చెప్పడానికి మేము ఇది ఒక తాత్కారం చెప్తూ, ఇన్ ఫ్యూచర్ అట్లీస్ట్ ఇక ఫ్యూచర్కి మనం చేయాల్సిందని కూడా ఏమేమి చేయాలి, వాళ్ళ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మన